హబక్కూకు 3:17 అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదు, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించదు. ఈరోజు నీ జీవితంలో ఎన్నో ప్రయత్నాలు నువ్వు చేస్తున్నావు. కొన్నిసార్లు విఫలం కావచ్చు, నష్టాలు రావచ్చు. 6 విధాలైన నష్టాలు ఎదుర్కొన్నాడు ఈ భక్తుడు. హబక్కూకు అనే భక్తుడు అంటాడు, 6 times in 6 ways I am defeated, but still I will glorify God. I will rejoice in God. నేను దేవుని ఆనందిస్తాను. 6 విధాలుగా నేను బాధించబడినా నేను దేవుని యందు ఆనందిస్తాను. ఇదే పదం మనం యోబు జీవితంలోకి వెళ్దాం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 6 బాధలు, మనిషి సంఖ్య 6 ఉన్నప్పుడు 6 విధాలైన బాధలు వస్తే మనిషి తట్టుకోలేడు. నిండా సమస్యలు అనమాట. అంటాడు 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును కలగదు. మరి 7 ఏంటండి? 7 అనేది సంపూర్ణ సంఖ్య, ఇస్ అ కంప్లీట్ నెంబర్. ద 7 ఇస్ అ కంప్లీట్ నెంబర్. నువ్వు కంప్లీట్లీ నువ్వు సమస్యలోకి వెళ్ళిపోయావు. ఒక మనిషిగా భరించలేనివి కూడా నువ్వు భరిస్తున్నావు. ఒక మనిషిగా తట్టుకోలేనివి కూడా నువ్వు తట్టుకోవాల్సి వచ్చింది. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడు కలగదు. ఈ వాగ్దానం నమ్ముతున్నాను. వారు చేయి చూపించగలరా? ప్రార్థించండి ఈ వాగ్దానం పట్టుకొని. ప్రార్థన ప్రయత్నము. అబ్రహాం కూడా ప్రార్థించాడు, ప్రయత్నించాడు. మోషే ప్రార్థించాడు, ప్రయత్నించాడు. యెహోషువ ప్రార్థించాడు, ప్రయత్నించాడు. దేవుని భక్తులందరూ పాత నిబంధనలు, కొత్త నిబంధనలు ప్రార్థన చేసిన తర్వాత వారు చేసిందంటే తెలుసా? నెక్స్ట్ ప్రయత్నం చేశారు. ఒక ప్రార్థన చేసి ఆగిపోవద్దు. ప్రార్థిస్తున్న నీవు తప్పనిసరిగా ప్రయత్నం చేయాలి. అలాగే ప్రయత్నం చేస్తున్న నీవు తప్పనిసరిగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రయత్నించి ఇంటికి వచ్చి ఊరికే కూర్చోవద్దు, ఏమవుతుందో లేదో అని అనుమానంతో. నువ్వు దేవుని స్తుతించు. ప్రభా, నేను ప్రయత్నం చేసి వచ్చాను, దాన్ని నీ చిత్తమైతే ఫలింపజేయదేవా. భూమి మీద ఉన్నప్పుడు కొన్ని సమస్యలు ఆటోమేటిక్గా ప్రకృతిలో నుండి మనకు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని సమస్యలు సాతాను తీసుకొస్తాడు. కొన్ని మన తప్పుడు నిర్ణయాల వల్ల తీసుకుంటాం. మనం చేసినటువంటి రాంగ్ డిసిషన్స్ ఆల్సో విల్ బికమ్ ఎ ప్రాబ్లమ్స్ టు యూ. యవన కుమార్తెలు డోంట్ టేక్ ఎ రాంగ్ డిసిషన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో డిసిషన్ విషయంలో చాలా ఆగండి. పెద్దల యొక్క సలహా తీసుకోండి, దేవుని సలహా తీసుకోండి. తొందరపడి తీర్మానాలు తీసుకుంటే చతికిలో పడతారు చాలామంది. మీ తీర్మానాలు మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తాయి. 6 విధాలైన బాధలు వచ్చినా అంటాడు, నేను దేవుళ్ళు ఆనందిస్తాను. మరి ఆనందిస్తే ఏం జరిగింది? ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. ఎక్కడ నడవ చేస్తాడంట? ఉన్నత స్థలాల మీద దేవుడు ఏం చేస్తాడు? నడవ చేస్తాడు. అంటే మీరు ఈ స్థానంలో ఉన్నారనుకోండి, మీరు దేవుని కొరకు కనిపెట్టుకొని 6 బాధలు వచ్చినా దేవుని విడవకుండా, ప్రార్థన మానకుండా, విశ్వాసంతో ప్రార్థిస్తూ దేవుని వైపు చూస్తూ ఉన్నట్లయితే మిమ్మల్ని ఈ స్థితి నుండి దేవుడు చేపైకి రావాలి, ఉన్నత స్థలాల్లోకి తీసుకెళ్ళబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉన్నత స్థలములో చిన్న కీర్తన పాడుకుందాం. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును, ఎత్తైన స్థలములపై శక్తితో నిలుపును. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేయును, ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి. రక్షణ కేడెము నా కన్నిల్చి, రక్షణ కేడెము నా కన్నిల్చి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా. యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. మన కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి మనల్ని ఉన్నత స్థలంలో నిలబెట్టబోతున్న దేవునికి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. 2 చేతులు ప్రభువే ఎత్తి ప్రార్థిద్దాం. కంఠాలు పైకెత్తండి. ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని మీరు ఆదుకుంటున్నందుకు స్తోత్రం. నేను జయిస్తాననే విశ్వాసం నాకు కలుగు చేశావు. ఆ నమ్మకం నాకు దయచేశావు. ఆ విశ్వాస యాత్రలో
నేను జయించాలి ప్రభువా, నేను తట్టుకొని నిలబడగలగాలి. ఎస్ లార్డ్, నాకు ఆ కృప దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిలబెట్టువాడవు నీవే, శక్తినిచ్చేవాడవు నీవే, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు, ఆశ్రయం లేక ఇబ్బంది పడుతున్న వారు, దుఃఖంలో వేదనతో ఉన్న వారికి గొప్ప విడుదల వచ్చును గాక. కృంగిపోయిన వారు లేవనెత్తబడుదురు గాక. పగిలిపోయిన హృదయాలు తిరిగి కలపబడును గాక. విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక. గాయాలు పాలైన వారికి గాయములు మానిపోవును గాక. యేసు నామములో ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నారు, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నారు, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. బర్త్డే జరుపుకునే వారికి గాడ్ బ్లెస్ యూ. We wish you all the best. మీకు దేవుని యొక్క God's promise today. Isaiah chapter 49 verse 16. యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడుము, నా అరచేతులు అన్నాడు. అనగా దేవుని అరచేతుల్లో మీ పేరును దేవుడు చెక్కుకున్నాడు. అయితే మిమ్మల్ని ఎన్నడూ ఆయన మరువడు. See, I have engraved you in the palm of my hands, and your walls are ever before me. So, Word of God very clearly says, He has engraved you, that means all of us, in His palm. ఆయన చేతుల్లో, అరచేతుల్లో చెక్కున్నాడట. దేవుని కృపలో మీరు కాపాడబడుదురుగాక. దయాకిరీటం దేవుడు ధరింపచేసి మిమ్మల్ని ఆస్వాదించాలని మా ప్రార్థన. We wish you happy birthday to you. Many more returns of the day. God bless you. యానివర్సరీ జరుపుకునే వారికి కృపను మీకు దేవుడు దయచేయునుగాక. మీరు వర్ధిల్లుదురుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు దేవుడు అనుగ్రహించి ఏక మనసుతో మీ కుటుంబాలు ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను. మీకు వాగ్దానం లూకా సువార్త 2:14. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. Peace to those on whom his favor rests. దేవుని ప్రేమ, దేవుని కృప మీ జీవితాల్లో, ఆయన దయ మీకు కలుగును గాక, సమాధానం కలుగును గాక.